హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మన ఛానల్లో ఇవాళ వీడియో వచ్చేసి మీ ఇంట్లోనే మీ సొంతంగా బోట్ నెక్ టాప్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అది మెయిన్ వైపుగా ఉంచుకోవాలి, రివర్స్ కాకుండా మెయిన్ వైపుగా ఉంచుకోవాలి. దానిపైననే లైనింగ్ వేసుకోవాలి. లైనింగ్ వేసుకొని అది సరిగ్గా సెట్ చేసుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మంచిగా సమానంగా అనుకోవాలండి. అనుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు నెట్ మొత్తం రౌండ్గా కుట్టుకోవాలండి. ఇప్పుడు ఆ దారాన్ని కట్ చేసుకోవాలి. ఇలాగా నీట్గా వేస్ట్ క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలండి. అలాగే చిన్న టక్స్ కూడా రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్స్ కూడా ఇచ్చుకోవాలి. లేదంటే మనకి రౌండ్ దగ్గర సరిగ్గా రాదు కుట్టడం అనేది, ముడతలుగా వచ్చేస్తుందండి. అందుకని మనం టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అనేది వెనుకకు వేసేసుకోవాలండి పూర్తిగా. ఇప్పుడు వేసేసుకొని నెక్ చుట్టూరా కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం టాప్ స్టిచ్ వేయడం వలన క్లాత్ అనేది ఎటు కదలకుండా స్టిఫ్గా ఉంటుందండి. ఒకవేళ పైపింగ్ కావాలంటే పైపింగ్ కూడా వేయొచ్చండి, కానీ నేను నార్మల్ స్టిచ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని మొత్తం కలుపుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి చంక భాగం దాకా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు అదే స్టిచ్ని మొత్తం కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ ఒక స్టిచ్ మొత్తం పూర్తిగా వేసుకుంటూ రావాలండి. కింది భాగం వరకు లైనింగ్ ఎండ్ వరకు వేసుకుంటూ రావాలి. అలాగే స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు లైనింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా. లైనింగ్ని ఒక ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. ఇలా పూర్తిగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పక్కకు తిప్పించుకొని మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నుండి స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలండి. మనం చేయబెట్టి చూస్తే కింద మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ వరకు ఉంది అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ జాయింట్ చేసుకుంటూ రావాలండి. మొత్తం కూడా సైడ్ జాయింట్ మొత్తం చేసుకుంటూ రాగా మిగిలిన వేస్ట్ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకుందామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము. అందుకోసం లైనింగ్ని తీసుకొని కింద స్టిచ్ వేసుకోవాలండి. ఒక పాదం వరుసన ఒక స్టిచ్ వేసుకోవాలి పూర్తిగా. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని కూడా పూర్తిగా నెక్ చుట్టూరా నీట్గా వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు జాయిన్ చేసుకొని మన టాప్కి ఉన్న వేస్ట్ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకొని నీట్గా టక్స్ ఇచ్చేసుకోవాలండి. ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది వెనక్కి తిప్పుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని ముందుకు పరుచుకోవాలి. ఇలా నెక్కి దగ్గరగా ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలి. ఇంతకు ముందుకు వీడియోలో చూపించాను కదా, సేమ్ అలాగే వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ షోల్డర్ టు చంక భాగం నుంచి ఫుల్ లైనింగ్ వరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి, స్టిఫ్గా ఉండడానికి అని చెప్పేసి. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నీట్గా కుట్టు వేసుకోవాలి. ఇలాగా మరొక వైపు కూడా ఇలాగే సైడ్ జాయింట్ మొత్తం చేసేసుకోవాలండి. ఇప్పుడు వెనక భాగం ముందు భాగం కూడా తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఆ రెండు జాయింట్లని కలుపుతూ ఒక స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక గట్టి కుట్టు అనేది ముందు వేసుకోవాలండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు గట్టి కుట్టు వేసుకోవాలి.
ఇలాగే దానిపైన కూడా ఒక 2-3 స్టిచ్లు అనేది వేసుకోవాలి. అదే క్లాత్‌ని కట్ చేయకుండా ఇటువైపుగా తిప్పుకొని కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. అలా అయితే మనకి టాప్ అనేది గట్టిగా ఉంటుంది. కుట్లు అనేది పిగలకుండా ఊడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు మరొక పక్కకు కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలండి. పక్కకున్న జాయింట్‌ని కట్ చేసుకొని వేస్టేజ్‌నంతా కట్ చేసుకొని ఇప్పుడు అలాగే జాయిన్ చేసుకోవాలి. ఒక 2-3 కుట్లు అనేది మనం షోల్డర్ మీద వేసుకుంటే మనకి టాప్ అనేది పిక్లకుండా గట్టిగా ఉంటుంది. ఇలా 2 షోల్డర్లు కూడా నీట్‌గా అటువైపు ఇటువైపు నీట్‌గా షోల్డర్ కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదండీ! ఇప్పుడు రౌండ్ నెక్ ఎలా వచ్చిందో చూద్దురు గానీ ఇప్పుడు బోట్ నెక్ అనేది ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకుందాం. అందుకోసం మనం హ్యాండ్ ఫ్యాబ్రిక్ తీసుకొని కింద ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఒక పాదం వరుసన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా పూర్తిగా ఒక స్టిచ్ వేసుకొని ఇంకొక హ్యాండ్ జాయింట్ని కూడా అలాగే సేమ్ ఒకే పాదం వరుసన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగా ఆ థ్రెడ్ అనేది కట్ చేయకుండా ఉంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు డౌట్లన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదండి, దానికి హ్యాండ్ జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ని హ్యాండ్ పార్ట్ని కూడా మనం నీట్గా జాయిన్ చేసుకోవాలండి. క్లాత్ కింద మీద చూసుకుంటూ ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి. లేదంటే ఆ క్లాత్ కింద ఇంకా మడత పడి కూడా స్టిచ్ అనేది పడుతుంది. అప్పుడు మనం విప్పి మళ్ళీ వేసుకోవాలనంటే చాలా ఇబ్బంది అవుతుంది కదండి. సో మనం నీట్గా చూసుకుంటూ అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా పూర్తిగా ఒక సైడ్ అనేది మధ్యలో నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మనం టక్స్ ఇచ్చుకుంటున్నాం కదా, అక్కడ నుంచి ఇలాగా మనం హ్యాండ్ని జాయిన్ చేసుకుంటూ రావాలండి. వెనక భాగంలో చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. లేదంటే ఒక క్లాత్ కింద ఇంకొక క్లాత్ పడి కూడా అలా కుట్టు పడుతుంది. అప్పుడు మనం మళ్ళీ ఆ కుట్టు విప్పి మళ్ళీ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదండి. సో మనం చూసుకుంటూ వేసుకోవాలి. అలాగే ఇటు తిప్పించుకొని ఆ క్లాత్ని మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మొత్తం కూడా. ఇప్పుడు హ్యాండ్ మొత్తం కూడా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా జాగ్రత్తగా ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అనేది చేసుకుంటున్నాము. ఇప్పుడు రెండవ వైపు కూడా హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇలా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి బాడీ పార్ట్కి. ఇలా 2-3 కుట్లు అనేది వేసుకోవాలండి. మనకు టాప్ అనేది మంచిగా స్టిఫ్గా ఉంటుంది. కుట్లు ఊడిపోవడం లాంటివి కాకుండా బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే నేను 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు జాయింట్స్ని కట్స్ని ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ని సమానంగా అనుకొని ఒక రఫ్ ఇచ్చేసుకొని ఇప్పుడు మన హ్యాండ్ దగ్గర నుంచి లూజ్ అనేది కుట్టుకుంటూ రావాలండి. మన షేప్ ఎలా తీసామో సేమ్ అదే విధంగా కుట్టు రావాలండి. మన స్ట్రైట్గా మాత్రం కూడా కుట్టేసుకోకూడదు. మన షేప్ ఎలా తీసామో అలా సమానంగా అనుకుంటూ తీసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలండి. మన కట్స్ వచ్చే వరకు ఒక ఇంచు వరకే ఉండాలండి. ఆ ఇంచు దగ్గరికి మార్క్ చేసుకొని ఉండాలి. అక్కడ ఒక రఫ్ ఇచ్చేసేసి మనం ఫుల్ కూడా ఇప్పుడు టోటల్ జాయిన్ చేసుకుంటూ కింది వరకు కూడా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు నేను మీకు కట్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు మనం మొత్తం ఫుల్ జాయిన్ చేసుకున్నాం కదండి, అక్కడ నుండి ఆ 2 క్లాత్లను కూడా ఒక క్లాత్ని పక్కకు వేసుకొని ఇంకొక క్లాత్ని కొంచెం మడుచుకుంటూ కుట్టుకుంటూ రావాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా.
అలా నెమ్మదిగా కుట్టుకుంటూ రావాలి. మన హిప్ లూజ్ దగ్గర మనం ఒక టక్స్ ఇచ్చుకున్నాం కదండి, అక్కడి వరకు కూడా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఒక రఫ్ ఇచ్చేసి ఇటువైపు కూడా అలాగే కుట్టుకుంటూ రావాలండి మన కట్స్ని. ఇలా మలుచుకుంటూ నెమ్మదిగా దానిపైననే చివరన కుట్టుపడేలాగా కుట్టుకుంటూ రావాలండి. ఒక 1/2 ఇంచు మందం వరకు మనం మలుచుకొని ఉండాలి కట్స్ని. ఇలా చివరి వరకు కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక హ్యాండ్ నుండి కూడా సేమ్ అలాగే ఇంతకు ముందుకు చూపించినట్లుగానే మొత్తం కూడా అలా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలండి. సారీ అండి, ఇంతకు ముందుకు నేను వీడియోలో చూపించలేదు. కట్స్ కోసమని ఫుల్ మొత్తం కుట్టేసాను కదండి, ఆ కుట్ని ఇప్పుడు విప్పేసేయాలి. సో మనకు కట్స్ అనేది కనిపిస్తుంది. అలా మధ్యలో కుట్టు వేసాం కదా, ఆ కుట్టుని విప్పేసేయాలండి. కట్స్ కుట్టేసుకున్నాం కదా మనం. ఇలా కుట్టుకోవడం వల్ల మనకు కొద్దిగా ఈజీ అవుతుందండి. మనకి ఈజీగా వచ్చేస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలా ఈజీ అవుతుందండి. ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది ఈ కట్స్ కుట్టడం. ఇలాగా మొత్తం కూడా కుట్టేసుకొని మన హిప్ దగ్గరకు వచ్చేసరికి ఒక రఫ్ ఇచ్చేసేయాలండి. రఫ్ ఇచ్చేసేసి ఇటువైపు కూడా కుట్టేసుకొని ఆ మధ్యలో కుట్టు అనేది విప్పేసుకోవాలండి మనం. అప్పుడు చూసారా ఇది ఎంత ఈజీ ప్రాసెస్గా ఉందో. ఇప్పుడు మధ్యలో ఒక కుట్టే విప్పేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుందండి. కొత్తగా నేర్చుకునే వారికి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పుడు ఇలా కట్స్ని నీట్గా పూర్తిగా కుట్టేసుకోవాలండి. ఇప్పుడు మధ్యలో ఉన్న దారం కట్ చేసుకోవాలండి. నీట్గా కట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి ఒక రఫ్ ఇచ్చేసుకొని మనం నీట్గా ఒక 2 కుట్లు అనేది వేసుకోవాలండి. రెండో వైపు కూడా ఇలాగే ఒక 2 కుట్లు అనేది వేసుకోవాలండి. మన టాప్ ఫైనల్ లుక్ చూడండి ఎలా వచ్చిందో. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.